ఇక మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అని దానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవిచంద్ర విశాఖపట్నం నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే కాకినాడ నుంచి సాయి సుధీర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, ముందుగా మీరు చెప్పండి, అసలు ఈ తుఫాను తీవ్రత ఏ రకంగా ఉండబోతోంది? ఇప్పటికే తీసుకున్నటువంటి సహాయక చర్యలకు సంబంధించి కానీ ముందస్తు చర్యలకు సంబంధించి కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మోంతా తుఫాను ప్రస్తుతం కాకినాడకు దక్షిణాగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతూ తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందే ప్రక్రియ మొదలైంది. అది ఈ రోజు అర్ధరాత్రికి కానీ లేదా రేపు ఉదయానికి కానీ తీవ్ర తుఫానుగా మారుతుంది. ప్రస్తుతం దాని ప్రభావం కోస్తా జిల్లాల అంతటా ఉంది. మొత్తం ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లా అంతటా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. తీవ్ర తుఫానుగా మారిన తర్వాత తీరానికి సమీపించే కొద్దీ దాని ఉధృతి, గాలుల వేగం మరింత పెరగబోతోంది. అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. ఎక్కడికక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే వాతావరణం కనిపిస్తోంది. గాలులు ప్రస్తుతం 70 కిలోమీటర్ల వేగంతో ఉన్నాయి. తీవ్ర తుఫానుగా మారి తీరానికి సమీపించే కొద్దీ కూడా దాని గరిష్ట వేగం 110 కిలోమీటర్లకు వస్తుంది. అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ముందు కాకినాడ, ఉప్పాడ సమీపంలో ఇది తీరాన్ని దాటుతుందని అంచనా వేసినప్పటికీ దీంట్లో కొన్ని మార్పులు అయితే వచ్చాయి. ప్రస్తుతం ఉన్న ప్రిడిక్షన్స్ ఆధారంగా అది కోనసీమ వైపు వెళ్లబోతోంది. కాకినాడకు దక్షిణంగా కోనసీమ ప్రాంతంలో ఈ తీవ్ర తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రానికి తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ శాఖ ప్రాథమికంగా అంచనా వేస్తోంది. అయితే ఇప్పటికీ 480 కిలోమీటర్ల దూరంలో ఉన్న కారణంగా నిర్దిష్టమైన ప్లేస్ ను ఇప్పుడే చెప్పడం కష్టం, కానీ ఖచ్చితంగా అది కాకినాడకు దక్షిణంగా మళ్లే అవకాశం ఉంది. అంటే నర్సాపురం, మచిలీపట్నం, కాకినాడ మధ్యలో కోనసీమకు సమీపంగా అది తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఓవరాల్ గా తీవ్ర తుఫాను ప్రభావం 18 జిల్లాలకు సంబంధించినంత వరకు చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపించబోతోంది. విశాఖపట్నం కేంద్రంగా 9 జిల్లాల ఏర్పాట్లను లేదా సహాయ చర్యలను పర్యవేక్షించడానికి సీనియర్ అధికారులు ఇక్కడే మకాం వేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భారత నావికాదళం 2 విమానాలను, 2 హెలికాప్టర్లను, 2 డీప్ సీ వెసల్స్ ను సిద్ధం చేసింది. ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధమని అధికారులు ప్రకటించారు. మరోవైపు 6,000 మంది ఎలక్ట్రిసిటీ సిబ్బందిని ఇప్పటికే డిప్లాయ్ చేశారు. సబ్స్టేషన్ల వారీగా వారందరినీ కూడా మోహరించారు. పెద్ద ఎత్తున టెలికాం విద్యుత్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసిన సందర్భంలో ఎక్కడికక్కడ పోల్స్ కానీ, చెట్లు కానీ, టెలికాం కేబుల్స్ కానీ తెగిపోయే ప్రమాదం ఉంటుంది. ఒక విధంగా విపత్కరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఎదుర్కోబోతోంది. వచ్చే 72 గంటలు అత్యంత కీలకమైన సమయం. ఈ విపత్తును ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా సన్నద్ధమై ఉన్నాయి. స్పెషల్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు. ఇక విశాఖ నగరంలో ఈ ఒక్కరోజే 4.5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. మరో 72 గంటల పాటు విశాఖ నగర ప్రజలు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండమని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా బీచ్లన్నింటినీ మూసివేయడంతో పాటు అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప వచ్చే 3 రోజులు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్న విజ్ఞప్తులు కూడా ఉన్నాయి. రైల్వే శాఖ సన్నద్ధమైంది. ఇప్పటికీ 43 రైళ్లను తూర్పు కోస్తా రైల్వే రద్దు చేసుకుంది. భారీ ఎత్తున వరుసలు వచ్చే అవకాశం ఉంది. ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం ఉన్న కారణంగా అకస్మాత్తుగా వరదలు ముంచెత్తితే ట్రాక్లు దెబ్బతింటాయి. కొన్ని చోట్ల రైళ్లు పూర్తిగా నడవలేని పరిస్థితి ఉంటుంది. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలితే అదనపు మెకానిజాన్ని సంసిద్ధం చేసుకున్నారు. డీజిల్ లోకో షెడ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఓవరాల్ గా అన్ని విభాగాలు తుఫానును ఎదుర్కోవడానికి సంసిద్ధంగానే ఉన్నప్పటికీ కూడా దీని తీవ్రతను దృష్టిలో పెట్టుకున్నప్పుడు అది చాలా బలమైన తుఫాను. ఇది తీవ్ర తుఫానుగా తీరాన్ని తాకుతుంది. తీరాన్ని తాకిన సమయంలో 100 కిలోమీటర్ల పరిధిలో దాని ప్రభావం చాలా స్పష్టంగా ఉండబోతోంది. తీరాన్ని కాకినాడ సమీపంలోనే తాకి అక్కడే తీరాన్ని దాటినప్పటికీ కూడా ఇటు విశాఖపట్నం నుంచి మచిలీపట్నం మధ్య ప్రభావాన్ని అంచనా వేస్తూ అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. మరోసారి కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రాబోతున్నాయి. ఈవేళ నుంచి 72 గంటల పాటు పూర్తిగా అప్రమత్తంగా ఉండటం, భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలను ఎదుర్కోవడానికి అటు యంత్రాంగం, ప్రజలు సన్నద్ధంగా ఉండాల్సిన సమయం మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.